నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై మాధురి. ఈరోజు మన కిచెన్లో దోశలోకి చికెన్ పులుసు ఎలా తయారు చేసుకోబోతున్నామో చూద్దాం. అందుకోసం కావాల్సింది 1/2 kg చికెన్, టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఆయిల్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని కొంచెం కుక్ అవనిద్దాము. ఇలా కుక్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ కారం వేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని కుక్ చేసుకుందాము. ఇది బాగా కుక్ అయ్యేటప్పటికి మనం మసాలా తయారు చేసుకుందాము. అందుకోసం ఒక 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకుందాము. అందులోకి కొంచెం చెక్క వేసుకుందాము, 2 యాలకులు, 4-5 మొగ్గలు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇదిగోండి, ఇలా గ్రైండ్ అయింది కదా. అందులోకి మళ్ళీ 1/2 ఇంచ్ అల్లము, ఒక చిన్న ముక్క కొబ్బరి ముక్కలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం మిరియాలు కూడా వేసుకుందాము. మిరియాలు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలాగా మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇదిగోండి, ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇది సైడ్ పెట్టుకుందాము. ఇప్పుడు మన చికెన్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఇదిగోండి, ఒకసారి చెక్ చేసుకుందాము చికెన్ బాగా ఉడికిందో లేదో. ఇదిగోండి, ఉడికింది. ఇప్పుడు మనం దానికోసం పోపు వేసేసుకుందాము. అందుకోసం ఒక బాండిల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి కొంచెం ఆవాలు వేసుకుందాము, ఇంకా జీలకర్ర, ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాము. ఇదిగోండి, ఇలా ఆనియన్స్ వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి, ఇలా ఫ్రై అయ్యాక అందులోకి సన్నగా చాప్ చేసుకున్న టమాటో కూడా వేసుకుందాము. ఇదిగోండి, ఇలాగా మగ్గాయి కదా టమాటాలు కూడా. ఇప్పుడు అందులోకి ముందుగా తయారు చేసుకున్న ఆ పేస్ట్ వేసుకుందాము. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడు కలిపెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇలాగే కుక్ అవనిద్దాము. ఇలా కుక్ అవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగొస్తుంది, మసాలా ఇలా మగ్గడం వల్ల. ఇప్పుడు మనం ముందుగా చికెన్ ఉడకపెట్టుకున్నాం కదా, అందులోకి ఈ మసాలా యాడ్ చేసుకుందాము. ఇదిగోండి, ఒకసారి ఇలా కలుపుకొని ఇలాగా బాగా మరీ మరగనిచ్చి ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇదైతే దోశలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడైతే మనది దోశలోకి చికెన్ పులుసు రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.